ఆయన అధికార పార్టీలో ఫైర్ బ్రాండ్. అంశం ఏదైనా, వేదిక ఎక్కడైనా ఆయన శైలే వేరు. అసెంబ్లీలో మాట్లాడాలన్నా, ప్రజల్లోకి పార్టీ వాదన వినిపించాలన్నా ఆయన రూటే సెపరేటు. నిబద్ధతకు, నిజాయితీకి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్. తండ్రి ఆశయ సాధన కోసం తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చారు. నమ్మిన పార్టీ కోసం దేనికైనా సిద్ధమంటారు. నమ్ముకున్న వారి కోసం ఎందాకైనా అంటూ ముందుకొస్తారు. పదవులు ఉన్నా లేకున్నా పార్టీకి విధేయుడిగానే ఉంటారు. అసెంబ్లీకి వరుసగా గెలుస్తూ వచ్చినా ఎక్కడ అహంకారానికి తావులేదు. అజాత శత్రువుగా అందరివాడిగా నిలిచే ఆ నేత ఇప్పటి రాజకీయాల్లో అరుదైన నేతగా నిలుస్తున్నారు. ఇంతకీ ఎవరా నేత? ఏమిటి ఆయన ప్రత్యేకత? ధూళిపాళ్ల నరేంద్ర ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా అందరికీ పరిచయం ఉన్న పేరు. 1994లో తన తండ్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా మరణించడంతో ఉన్నత విద్య అభ్యసిస్తున్న ధూళిపాళ్ల నరేంద్ర తన తండ్రి వారసత్వంగా, తన తండ్రిని నమ్ముకున్న వారికి అండగా రాజకీయాల్లోకి వచ్చారు. తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తించిన పొన్నూరు నియోజకవర్గ ప్రజలు వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. మొదటిసారి 1994లో తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అయిన టి వెంకటరామయ్యను 21,729 ఓట్ల తేడాతో ఓడించారు. ఇలా వరుసగా 5 సార్లు పొన్నూరు నియోజకవర్గంపై టీడీపీ జెండా ఎగురవేశారు. అయితే మొదటిసారి 2019లో జగన్ సునామీలో 1100 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. తిరిగి 2024 ఎన్నికల్లో ప్రత్యర్థి అంబటి మురళీకృష్ణపై 32,915 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. 2019 ఎన్నికల్లో ఓడినా ధైర్యంగా నిలబడ్డారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ఎండగట్టారు. జగన్ అరాచకాలపై ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా బలమైన వాయిస్ వినిపించిన ఏకైక వ్యక్తిగా నరేంద్ర ఉన్నారు. ఫలితంగా అప్పటి వైసీపీ ప్రభుత్వం నరేంద్రపై కక్ష కట్టి జైలు పాలు చేసినా ఒక్కడుగు కూడా వెనక్కి వేయలేదు. రెట్టింపు ఉత్సాహంతో పార్టీకి, తనను నమ్ముకున్న కేడర్కి అండగానే నిలిచారు. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లోనూ నరేంద్రది ప్రత్యేక స్థానం. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో జిల్లా నుంచి ఏకైక టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి అప్పటి కాంగ్రెస్ ముఖ్యులతో రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఢీ అంటే ఢీ అన్నారు. పార్టీ వాయిస్ బలంగా వినిపించే నేతల్లో ఒకరిగా గుర్తింపు ఉన్న నరేంద్ర ఏ అంశంపైన అయినా ఎలాంటి సందిగ్ధత లేకుండా మాట్లాడగల నైపుణ్యం ఉన్న నేత. అసెంబ్లీలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ పార్టీ తరపున తన వాదన సమర్థవంతంగా వినిపించడంలో నరేంద్ర తొలి స్థానంలో ఉండేవారు. జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి నిర్వహించిన సమయంలో ఎన్నో వ్యయ ప్రయాసాలను భరించారు. పార్టీ కోసం సొంత నిధులతో కార్యక్రమాలు నిర్వహించారు. అయితే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్రకి మంత్రి పదవి ఖాయమని అందరూ భావించారు. అయితే నాటి సమీకరణాల్లో నరేంద్రకి పదవి దక్కలేదు. అయినా నరేంద్ర పార్టీ నాయకత్వంపైన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆయన పనితీరులో మార్పు రాలేదు. తాము అమితంగా గౌరవించే చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు. సంఘం డైరీని లాభాల బాట పట్టించారు. తన తండ్రి పేరుతో ఒక ఆసుపత్రి నిర్మించారు. తనను నమ్ముకున్న కేడర్కి అన్ని వేళలా అందుబాటులో ఉంటారు. తన నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచే సన్నిహిత సంబంధాలు నరేంద్ర సొంతం. అదేవిధంగా వారి నుంచి నరేంద్ర పైన అలాంటి అభిమానమే కనిపిస్తుంది. అధికారంలో ఉన్నా లేకున్నా నరేంద్ర శైలిలో మార్పు ఉండదు. ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా, అధికార పార్టీ సీనియర్ నేత అయినా నరేంద్ర పైన ఎలాంటి అవినీతి మచ్చలేదు. రాజకీయ వేధింపులో భాగంగా కేసు నమోదు మినహా వ్యక్తిగతంగా పార్టీలకు అతీతంగా అందరూ నరేంద్రని అభిమానిస్తారు. ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీలో పార్టీ పట్ల విధేయత, అంకితభావం ఉన్న నేత ఎవరు అంటే అందరూ ముందుగా చెప్పే పేరు నరేంద్ర. మరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన నరేంద్రకు ఈసారి మంత్రి పదవి ఖాయం అని అందరూ భావించారు. ఈసారి కూడా మంత్రి పదవి దక్కలేదు. అయినా పార్టీ పైన, చంద్రబాబు మీద ఎక్కడా అభిమానం తగ్గలేదు. నాటి నుంచి నేటి వరకు ఒకే విధంగా అంకితభావం, నిజాయితీ ఆయుధాలుగా నరేంద్ర తన రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. వివాదాలకి దూరంగా అజాత శత్రువుగా నరేంద్ర రాజకీయ ప్రయాణం కొనసాగుతోంది.